రొద్దం మండల కేంద్రంలోని బూత్ నెంబర్ 24 నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు 1/8/2026న 2 ఏళ్ల పరిపాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టి మాధవనాయుడు, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ రొద్దం నరసింహులు, మండల కన్వీనర్ నరహరి, శ్రీనాథ్ చౌదరి, మాజీ ఎంపీటీసీ కుర్బ చెన్నకేశవులు, వాల్మీకి చిరంజీవి, బలిజ నాగేంద్ర, మోపుర్లపల్లి నబీ రసూల్, ఫీల్డ్ అసిస్టెంట్ జి నరసింహమూర్తి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టాప్ 99 న్యూస్ సప్తగిరి నరసింహులు. మొన్న కియో వారితో ఎంఓయూ చేసుకుని 12 కోట్లతో ఐటీఐ కాలేజీ ఏర్పాటుకి నిధులు మంజూరు చేయించింది. అలాగే రొద్దం కాలేజీలో గర్ల్స్ హాస్టల్ కోసం 1,50,00,000 మంజూరు చేయించింది. అలాగే రొద్దం ఎంఆర్ఓ కార్యాలయం ప్రక్కన సిఎస్ఆర్ నిధులతో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం బస్ షెల్టర్ నిర్మించడం కోసం ఈరోజు భూమి పూజ చేసింది. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నటువంటి సవితమ్మ గారికి మా రొద్దం మండలం తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు కూడా 25 లక్షలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బస్ షెల్టర్ కోసం నిధులు శాంక్షన్ చేసి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్న మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పెనుగొండ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు, మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న పెనుగొండలో టౌన్లో ఐటీఐ కాలేజీ కోసం సిఎస్ఆర్ నిధులు కియా కంపెనీ నుంచి 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. గ్రామాల్లో, నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రజలు కూడా ఆమె చేసినటువంటి పనికి హర్షిస్తున్నారు. అదేవిధంగా మన జూనియర్ కాలేజ్ రొద్దంలో గర్ల్స్ హాస్టల్ కోసం నూతనంగా ఒక బిల్డింగ్ని శాంక్షన్ చేశారు. దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచినే 1.5 కోటి రూపాయలు నిధులు శాంక్షన్ చేయించింది. అదేవిధంగా పెనుగొండ టౌన్లో కూడా హాస్టల్ కోసం 1.5 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటి ఎన్నో నిధులు తీసుకొచ్చి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి సవితమ్మ గారికి మా పెనుగొండ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.